నమస్తే ఎయిట్ ప్లస్ ఛానల్కి స్వాగతం. రవికిషోర్ మాన్కర్ మీతో. అందరూ హెల్తీగా ఉండాలని కోరుకుంటూ ఏపీ డిఎస్సి 2025 స్కూల్ అసిస్టెంట్, టీజీటీ మరియు పీజీటీ పోస్టులకు సంబంధించి ఎవరైతే ఈ లైవ్లో ఇంతకుముందు చేసినటువంటి లైవ్ క్లాసుల్లో పార్టిసిపేట్ చేసి అలాగే వీడియోస్ చూసి ఎవరైతే ఎగ్జామ్స్ అంతా కూడా రాసేసి ఆల్రెడీ మరి మెరిట్ లిస్ట్ కూడా రావడం జరిగింది. అందరికీ మరి ఎవరైతే సెలెక్ట్ అయ్యారో అంటే మెరిట్ లిస్ట్లో పైన ఉన్నటువంటి పోస్టులు ఉన్నటువంటి వారు కూడా మరి కాల్ లెటర్లు ఇచ్చేసి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా ఫిల్ అవ్వడం జరిగింది. మరి ఎవరైతే ఈ వీడియోస్ మీరు హానెస్ట్‌గానే మీకు ఎంతగా ఎలా అనిపించాయి ఈ వీడియోస్ అనేటువంటిది ఉన్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబర్స్ కానీ ఈ వీడియో చూసిన ఎవరైతే హిందీ క్లాసెస్ ఎవరైతే లైవ్ క్లాసుల్లో పాల్గొన్న వారు కావచ్చు, అలాగే వీడియోస్ తర్వాత చూసిన వాళ్ళు కూడా కావచ్చు, ఎవరైతే ఉన్నట్లయితే కనుక కింద మీరు తెలియజేయగలరు. అయితే ఛానల్ తరపు నుంచి మీ అందరికీ కూడా బధాయియా అండి. హృదయపూర్వక से आप सभी को बहुत बहुत बधाइयाँ. कोई 3 पोस्ट में सेलेक्ट हुए हैं, कोई 1 पोस्ट में, कोई 2 पोस्ट में सेलेक्ट हुए. उन सभी को पहले ఛానల్ की ओर से హృదయపూర్వక బధాయియా. అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ అండి. అలాగే ఎవరైతే ప్రయత్నం చేశారో వాళ్ళు ఇంకా నెక్స్ట్ రాబోయే రోజుల్లో మరింత జోష్ పట్టుదలతో చేస్తారని చెప్పేసి విజయం వచ్చేంత వరకు మీరు పట్టుదలగా ఇంకా కాస్త బాగా మెరుగుపరుచుకొని నెక్స్ట్ రాబోయే ఎగ్జామ్స్లో మంచి స్కోర్ సాధిస్తారని చెప్పేసి ఆశిస్తున్నానండి. ఇక్కడ చూసుకున్నట్లయితే ఈరోజు చాలా రోజుల తర్వాత అండి. సో మనం లాస్ట్గా పీజీటీ హిందీకి సంబంధించి ఎనాలిసిస్ అనేటువంటి చేయడం జరిగింది. ఎందుకంటే అదే లాస్ట్ ఎగ్జామ్ జరిగింది. ఆ తర్వాత రెస్పాన్స్ షీట్స్ వచ్చినప్పుడు కూడా వీడియోస్ చేయాలనుకున్నాను, కానీ అప్పుడు కూడా అసలు టైం కొన్ని కారణాల వల్ల కుదరకపోవడంతో నేను అది చేయలేకపోయాను. అయితే కొన్ని అయితే రెస్పాన్స్ షీట్స్ ఏవైతే అబ్జెక్షన్స్ అనేవి కూడా చేయడం జరిగింది. తద్వారా నాకు తెలిసినంత వరకు కూడా 1 or 2 మార్క్స్ అనేటువంటిది కూడా కలిసాయి. మరి ఎవరైతే కింద కామెంట్ చేయగలరు మీకు ఎలా అనిపించాయి వీడియోస్ కావచ్చు, క్లాసెస్ కావచ్చు, లైవ్ కావచ్చు, ఎవరైనా ఉన్నట్లయితే మీరు షేర్ చేసుకున్నట్లయితే అవి నెక్స్ట్ ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారు వారికి ఉపయోగపడతాయి, నెక్స్ట్ రాబోయే యాస్పిరెంట్స్కి కూడా ఉపయోగపడుతుంది అని చెప్పేసి నేను తెలియజేసుకుంటున్నాను అండి. అలాగే ఇంకా ఇప్పుడు చూస్తున్నట్లయితే మనకి నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి గారు మరి తెలియజేయడం ఏం జరిగిందంటే ఏపీ టెట్ అనేటువంటిది ఏదైతే ఉందో అలాగే డిఎస్సికి సంబంధించి కూడా ప్రతి ఏటా డిఎస్సి అనేటువంటిది ఉంటుంది అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. అయితే వార్తలు అయితే వస్తున్నాయి సెప్టెంబర్ చివరిలో కానీ లేకుంటే నవంబర్లో కానీ రావచ్చు అని చెప్పేసి దానికి సంబంధించి. అలాగే తెలంగాణ డిఎస్సి క్లాస్కి సంబంధించి చాలామంది కూడా కామెంట్స్ అయితే చేస్తున్నారు. ఎందుకంటే మనం ఈ మధ్యలో కొన్ని క్విజ్ అనేటువంటిది పోస్ట్ చేయడం జరుగుతుంది, క్వశ్చన్స్ అనేటువంటిది. ఆ క్వశ్చన్స్ కింద అయితే కామెంట్స్ అయితే చేస్తున్నారు. సార్ మాకు ఈ టీజీడిఎస్సికి సంబంధించి క్లాసులు నిర్వహించండి, క్లాసులు స్టార్ట్ చేయండి అని చెప్పేసి అంటూ ఉన్నారు. సో అది నేను చూస్తూ ఉన్నాను, అది అందరికీ నేను రిప్లై కూడా ఇస్తూ ఉన్నానండి. సో దానికి సంబంధించి ఇవాళ అప్డేట్ ఇవ్వాలనే ఉద్దేశంతో అయితే ఈ వీడియో చేస్తున్నాను. సో ఇక్కడ ఏంటంటే నేను త్వరలోనే ఈ క్లాస్ అనేప్పుడు స్టార్ట్ చేస్తాను. అయితే మీరు మీ యొక్క ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయాలని చెప్పేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇప్పటి నుంచే ముందు నుంచే ఏదైతే కంటెంట్ బుక్స్ ఉన్నాయో తెలంగాణ అయితే తెలంగాణ, అలాగే ఏపీ వాళ్ళు అయితే ఏపీ వాళ్ళు కంటెంట్ బుక్ అనేటువంటి ఉంటుంది కాబట్టి ఆ కంటెంట్ బుక్ని మీరు ఒక ప్లాన్ పద్ధతిన ఇప్పటి నుంచి రోజుకు ఒక లెసన్ ఫస్ట్ అయితే, ఎందుకంటే ఇప్పుడు ఎటువంటి నోటిఫికేషన్ అనేటువంటిది త్వరలో రానుందన్నారు కానీ అది ఎప్పుడు తెలియదు కాబట్టి మీరైతే ఫస్ట్ క్లాసెస్ వైజ్గా లెసన్స్ అనేది కూడా ఒక్కొక్కటి చదివేసుకొని మీరు పెట్టేసుకుంటూ ఉండండి. దాంతోపాటుగా ఈ క్లాసెస్ అనేటువంటిది నేను చాలా వరకు కూడా నేనైతే ప్రయత్నం చేయగలిగాను, అందించేంతవరకు అందించగలిగాను. మీకు చూసుకున్నట్లయితే కనుక మనకు ఈ ఛానల్లో ఏపీ డిఎస్సి 2024 అని చెప్పేసి, అలాగే ఏపీ డిఎస్సి 2025 అని చెప్పేసి, అలాగే డిఎస్సి హిందీ క్లాస్ అని చెప్పేసి ప్లేలిస్టులు, ఇలాగ డిఎస్సికి సంబంధించి ప్లేలిస్టులు చాలానే ఉన్నాయి. అవి కూడా మీరు ఒకసారి ప్రాక్టీస్ చేసుకోవచ్చండి. రోజు ప్రాక్టీస్ చేస్తాగా మీకు క్వశ్చన్స్ అనేవి కూడా అందించడం జరిగింది. అలాగే దానికి సంబంధించి కొన్ని పీడిఎఫ్లు అయితే టెలిగ్రామ్లో పెట్టడం జరిగింది. తర్వాత కొన్ని కారణాల వల్ల మళ్ళీ పీడిఎఫ్స్ అనేవి సెండ్ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు నెక్స్ట్ రాబోయే రోజుల్లో ఏవైతే క్లాసెస్ అయితే స్టార్ట్ చేస్తామో ఆ క్లాసులు స్టార్ట్ చేసినప్పుడు దానికి ఒక ప్రణాళిక అనేటువంటిది వేయడం జరిగింది. ఆ ప్రణాళిక ప్రకారంగా ఈ క్లాసులు అందిస్తూ వాటికి సంబంధించిన మెటీరియల్ కానీ అందించే ప్రయత్నం అయితే చేయాలని చెప్పేసి నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. మరి రాబోయే రోజుల్లో అది కూడా మీకు అమలు పరిచే ప్రయత్నం, దానికి సంబంధించి వివరాలు కూడా నేను రాబోయే రోజుల్లో కూడా మీకు తెలియజేస్తాను. అయితే ఎవరైతే మళ్ళీ ఇంకా బాగా ప్రిపేర్ అవ్వాలనుకుంటారో వాళ్ళకైతే నా యొక్క సలహానండి. సో మీరు ఒకసారి సలహా మాత్రమే, ఇది ఎటువంటి ప్రెజర్ కానీ ఏమని లేదు. ఎందుకంటే ఛానల్లో చాలా వీడియోస్ అయితే ఉన్నాయి, అవన్నీ కూడా మీకు ఉపయోగపడుతుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే టీజీ అంటే తెలంగాణ అంటే ఏపీడిఎస్సి అని చెప్పేసి కూడా కొన్ని ప్లేలిస్ట్ ఉన్నాయి. అక్కడైతే మీకు తెలంగాణకు సంబంధించి ఏదైతే కంటెంట్ ఉందో అక్కడ అది కూడా ఉంటుంది. లేదా మీరు జనరల్గా లిటరేచర్ తీసుకున్న, గ్రామర్ తీసుకున్న అవన్నీ కూడా తెలంగాణ మరియు ఆంధ్రాలో కూడా ఉపయోగపడతాయి కాబట్టి అవి మీకు యూజ్ అవుతాయని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. ఇంకెవరైనా మరి ఈఎంఆర్ఎస్ లేదా ఎన్విఎస్ సంబంధించి హిందీ క్లాసెస్, జనరల్ హిందీ అని ఉన్నాయి, ఆ క్లాసెస్ కూడా మీరు చూసినట్లయితే కనుక తెలుగులో గ్రామర్ అంటే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే అయితే చెప్పడం జరిగింది. కాబట్టి ఎవరైనా బేసిక్ ఉండి మేము మళ్ళీ ఒకసారి తెలుగులో తెలుసుకోవాలన్నట్లయితే కనుక అవి కూడా చూడగలరు. చాలా మీకు యూజ్ అవుతాయని చెప్పేసి నేను తెలియజేసుకుంటాను. ఇందుకు సంబంధించి అయితే రాబోయే రోజుల్లో కొంచెం
ఈ క్లాస్‌కి సంబంధించి ఒక సెపరేట్‌గా ఎవరైతే ఉంటారో వాళ్ళకి సెపరేట్‌గా మొబైల్ నంబర్ ఇవ్వడం గానీ, మొబైల్ నంబర్ ఇచ్చేసి మీకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే గానీ ఆ నంబర్‌కి కన్సల్ట్ అయ్యి మీ యొక్క డౌట్స్ క్లారిఫై చేయడం గానీ, లేదా మీకున్న అపోహలు గానీ తెలియజేసుకునేలాగా కూడా ప్లాన్ అయితే చేయడం జరిగింది. దానికి సంబంధించి త్వరలోనే నేను ఒక అప్డేట్ అనేది తీసుకొస్తాను. అయితే అంతకంటే ముందుగా ఈ అప్డేట్ ఇద్దామని చెప్పేసి ఉద్దేశ్యంతో ఎందుకంటే చాలామంది అడుగుతున్నారు కాబట్టి ఆల్మోస్ట్ ఇక ఏపీ డిఎస్సి 2025కి సంబంధించి తుది అంకానికైతే జరగబోతుంది కాబట్టి సో, దానికి సంబంధించి త్వరలోనే మరి ఎంపిక జాబితా ఏదైతే ఫైనల్ జాబితా అనేటువంటిది వస్తుంది. సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిన తర్వాత కూడా అదంతా వచ్చిన తర్వాత అంతా కూడా మరి ఆ డిఎస్ అనేటువంటిది ఏదైతే ఉంటుందో ప్రక్రియ అనేటువంటిది మొత్తం అపాయింట్మెంట్స్ ఇవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇదంతా ప్రక్రియ అయితే ఉంటుంది కాబట్టి సో, అందరూ కూడా మరి ఎవరైతే ఇప్పటిదాకా ఈ ఛానల్ ద్వారా మీరు హార్ట్‌ఫుల్‌గా మీకు ఉపయోగపడిందని నేను అనుకుంటున్నాను. మరి ఎంతమందికి ఎలా ఉపయోగపడింది అనేటువంటిది మీరు మీ కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. అవి ఇంకా ఇతరులకు హెల్ప్ అవుతాయని చెప్పి తెలియజేసుకుంటూ ఈ టెట్‌కి సంబంధించి కావచ్చు, అలాగే డీఎస్సీకి సంబంధించి కావచ్చు, ఇవన్నీ కూడా మీరు త్వరలోనే మీకు క్లాస్ అయితే అందించే ప్రయత్నం చేస్తాను. దానికి ఒక మంచి ప్రణాళిక అయితే వేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే నేను ఫస్ట్ టైం చేయడంలో తెలంగాణ డీఎస్సీకి ఆల్రెడీ క్లాసెస్ అనేవి అయిపోయి తర్వాత సక్సెస్‌ఫుల్‌గా ఏపీ డీఎస్సీకి అనేవి కూడా మీ యొక్క సపోర్టు, సహకారంతో అయితే కూడా సక్సెస్‌ఫుల్‌గా అయితే చేయడం జరిగింది. ఈసారి ఇంకా రాబోయే రోజుల్లో మరింత పటిష్టంగా, మరింత క్వాలిటీగా అందించే ప్రయత్నం అయితే చేద్దామని చెప్పేసి నేను ఆ నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. ఇందుకు సంబంధించి నేను మరి ముందు ఫ్యూచర్‌లో కూడా అప్డేట్స్ అనేటువంటిది ఇస్తుంటాను. టైంకి అనుగుణంగా బట్టి, ఆ పరిస్థితులను బట్టి నేను అప్డేట్స్ అనేవి ఇస్తుంటాను. అయితే ఎవరు కూడా నిరుత్సాహపరచకుండా మీరు మీ లెవెల్‌లో ప్రయత్నం చేస్తూ ఉండండి. దానికి సంబంధించిన కంటెంట్ చదువుతూ కావచ్చు, మెథడాలజీకి సంబంధించి బుక్కులు తెచ్చుకొని మీరు ప్రిపేర్ అవుతూ గానీ అది చేస్తూ ఉండండి. కానీ ప్రాక్టీస్ సెట్స్ మాత్రం ఇక్కడ మీకు ఉపయోగపడుతుందని చెప్పి నేనైతే చాలా భరోసా అయితే ఇస్తున్నాను. చాలా క్వెషన్స్ అయితే మొన్న ఎగ్జామ్‌లో కూడా అయితే రావడం జరిగింది. మనం ఎనాలిసిస్ చేసినప్పుడు క్లియర్‌గా అయితే చెప్పడం జరిగింది. ఎవరైనా చూడాలనుకుంటే అయితే అది కూడా మీరు ఒకసారి చూడగలరు. మెథడాలజీకి సంబంధించి పీవైక్యూస్ అనేది కూడా ఒక 2, 3 అయితే చేయడం జరిగింది. దాంతో పాటుగా జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ అని చెప్పేసి అదొక వీడియోస్ ఒక ప్లేలిస్ట్ అయితే ఉంది. జీకే షార్ట్స్ అని చెప్పేసి ఆ షార్ట్స్ కూడా మీరైతే కొన్ని క్వెషన్స్ అనేటువంటిది మీకు అక్కడి నుంచి కూడా అయితే యూజ్ అయితే జనరల్ కామన్‌గా అయితే ఎలా అయితే ఉంటాయో అవి కూడా అయితే క్వెషన్స్ అయితే అక్కడ చేయడం జరిగింది. దాంతో పాటుగా ఆ జీకే షార్ట్స్ అనేటువంటి దాంట్లో ఆ సీరీస్‌ని కూడా మరి త్వరలోనే కంటిన్యూ అనేటువంటిది చేయడం జరుగుతుంది. సో, ఆ సీరీస్‌ని కూడా మీరు ఆదరిస్తని చెప్పేసి నేను ఇక్కడ తెలియజేసుకుంటాను. దాంతో పాటుగా ఈ క్లాసెస్ అనేటువంటివి ఏవైతే ఉన్నాయో అతి త్వరలోనే ఈ సెప్టెంబర్‌లో మీకు ఆర్ఆర్‌బీకి సంబంధించి ఎవరైతే అప్లై చేస్తున్నారో వాటికి సంబంధించి కూడా మరి క్లాసెస్ మరి కావాలనుకున్నట్లయితే కనుక ఎవరైనా వాంటెడ్‌గా ఉన్నట్లయితే కనుక అది మీరు కింద కామెంట్ రూపంలో తెలియజేసినట్లయితే దాని మీద కూడా క్వెషన్స్ అవి ఎలా ఉంటాయి ప్రొఫెషనల్ ఎబిలిటీకి సంబంధించి అనేటువంటి దానిపైన కూడా నేను వీడియోస్ చేసేవైతే ప్రయత్నం అయితే చేస్తానండి. అది చాలామంది రిక్వెస్ట్ మేరకైతే ఎందుకంటే చాలామందికి యూజ్ అవుతుందంటే అది చాలా ఎంతో మంచి అవకాశంగా నేను భావిస్తానండి. ఎందుకంటే ఉపయోగపడిందంటే అది ఎంతకంటే ఇంకా ఏముంటుందండి కదండీ. సో, అందరికీ మరి ఈ అప్డేట్ మీకు ఇవ్వాలనే ఉద్దేశంతో చేయడం జరిగింది. మరొకసారి అందరికీ కూడా కంగ్రాచ్యులేషన్స్. రాబోయే రోజు ఎగ్జామ్‌లను బట్టి మీకు కింద మనకు ప్లేలిస్ట్‌లు అయితే మీకు కింద ఇస్తాను. దాంతో పాటుగా ఛానల్ లింక్స్ మీరు ఛానల్‌లో వెళ్ళి ఒకసారి అన్నీ కూడా ప్లేలిస్ట్‌లు అయితే చెక్ చేయండి. గ్రామర్‌కి సంబంధించి సెపరేట్ ప్లేలిస్ట్ ఉంది. అలాగే కంటెంట్‌కి సంబంధించి ప్లేలిస్ట్ అయితే ఉంది. త్వరలో ఇంకా మరిన్ని ప్లేలిస్ట్‌లు కూడా వచ్చే అవకాశం ఉంది కాబట్టి సో, ఎవరు కూడా మిస్ అవ్వరని చెప్పేసి నేను తెలియజేసుకుంటున్నాను. మరి ఇది మీకు యూజ్‌ఫుల్ అయితే గనుక లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంట సింబల్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకోండి. అప్పుడే నేను చేసే ప్రతిదీ కూడా మీకు మొదటగా నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుందండి. మళ్ళీ కలుద్దాం మరొక అప్డేట్ వీడియోతో. అందాక ధన్యవాదాలు. జై హింద్.